పారాయణము 6 పృథ్వీం సిలింపినాగోని పృథ్వీ రాయిన్ కోయిల్ వెళ్లి విశ్వజిత్ యజ్ఞవన్ కేతురామా హాయ్ ఎర్మిందిరం పేం ములై నంజుండు కల్ల ముగడం కల్కరియక్కాలో యజ్ఞత్రోణ తుయిలవరన్ వెళ్లై యజ్ఞత్రోణ మునివర్ గగనం యాగగళం మెల్లమ్మ ఏయా హాలంతా మమయ్యర ఉల పరమన్ ఉల్ల మేల్ పృథ్వీ కృపైతోన్ రమ్యాయన్ అర్థం నీలాదేవి ఒడిలో నిద్రిస్తున్న కృష్ణుని మేల్కొలిపి ఆయనకే మనం అండగా ఉండాలని బోధించినది గోదాదేవి తాను ధరించి ఇచ్చిన పూలమాలతో ఆ పరమాత్మను బంధించి ఆరాధించిన ఆ తల్లికి ఇవే మా వందనాలు. -6 పారాయణము 7 కలల ప్రపంచంలోంచి వెలువడిన ఓ ప్రత్యేకమైన సందేశం నారాయణుని మహిమను ప్రకటిస్తూ ఆత్మీయ భావాలను వ్యక్తపరుస్తోంది. ఆయన ఆశ్రయంతో బాధలు తీరిపోతాయి. ఆయన ఆశ్రయంతో బాధలు తీరిపోతాయి. శాంతి ఆనందం మన హృదయాల్లో నిండిపోతాయి. అర్థం నీలాదేవి ఒడిలో నిద్రిస్తున్న కృష్ణుని మేల్కొలిపి ఆయనకే మనం అండగా ఉండాలని బోధించినది గోదాదేవి తాను ధరించి ఇచ్చిన పూలమాలతో ఆ పరమాత్మను బంధించి ఆరాధించిన ఆ తల్లికి మా వందనాలు. 7 పారాయణము 8 క్రిష్టవాసం వెయ్యస్తు అనే వ్యక్తి మాయా ప్రపంచంలో నమ్మకాన్ని కోల్పోయి దేవుని ఆశ్రయాన్ని కోరుతున్నాడు. ఆయన కృపతోనే మనం మానసికంగా బలపడతాం. భక్తితో జీవితం రమ్యంగా మారుతుంది. అర్థం శుభప్రదమైన ఈ ధనుర్మాస కాలంలో శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం వ్రతం చేద్దాం రండి. మంగళకరమైన వేకువజామున ఆ నారాయణుని కీర్తిస్తూ లోక కళ్యాణం కోసం ప్రార్థిద్దాం. 8 పారాయణము 9 తూమతిమాడట్టు అనే విశ్వక్రియలో మానవ సంబంధాలపై హాస్యంగా వ్యాఖ్యానిస్తూ మానసిక స్థితిని ప్రతిబింబించే భావాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణుని ఆశ్రయంతో ఈ మానవ సంబంధాల గందరగోళం మధ్య శాంతిని సత్యాన్ని పొందే మార్గాన్ని సూచిస్తున్నాయి. అర్థం శుభప్రదమైన ఈ ధనుర్మాస కాలంలో శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం వ్రతం చేద్దాం రండి. మంగళకరమైన వేకువజామున ఆ నారాయణుని కీర్తిస్తూ లోక కళ్యాణం కోసం ప్రార్థిద్దాం. 9 పారాయణము 10 ఆత్మవిశ్వాసంతో అరంగేట్రం చేసిన వ్యక్తి తన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే మాయలు, బాధలు, అనుభవాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ఆయన నమ్మకంతో, శ్రద్ధతో నారాయణుని ఆశ్రయించి శాంతిని, విజయాన్ని పొందుతున్నాడు. అర్థం గోదాదేవి మార్గదర్శనంలో పవిత్రమైన ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఆ శ్రీకృష్ణుని శరణు వేడదాం రండి. నియమబద్ధమైన భక్తితో ఆ పరమాత్మను కీర్తిస్తే మన పాపాలు తొలగి లోకమంతా పాడిపంటలతో వర్ధిల్లుతుంది. 10 పారాయణము 11 కలల ప్రపంచంలోంచి వెలువడిన ఓ ప్రత్యేకమైన సందేశం నారాయణుని మహిమను ప్రకటిస్తూ ఆత్మీయ భావాలను వ్యక్తపరుస్తోంది. ఆయన ఆశ్రయంతో మానవ సంబంధాల గందరగోళం మధ్య శాంతిని, సత్యాన్ని, విజయాన్ని పొందే మార్గాన్ని సూచిస్తున్నాయి. అర్థం గోదాదేవి మార్గదర్శనంలో పవిత్రమైన ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఆ శ్రీకృష్ణుని శరణు వేడదాం రండి. నియమబద్ధమైన భక్తితో ఆ పరమాత్మను కీర్తిస్తే మన పాపాలు తొలగి లోకమంతా పాడిపంటలతో వర్ధిల్లుతుంది. -11 పారాయణము 12 గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, మానసిక భావాలు, భక్తి, మాయ, కలలు ఇవన్నీ కలగలిపి నారాయణుని ఆశ్రయంతో శాంతి, ఆనందం, విజయాన్ని పొందే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రీకరిస్తున్నాయి. ఈ పద్యాలు మన హృదయాన్ని తాకేలా భక్తితో నిండిన జీవన మార్గాన్ని సూచిస్తూ నమ్మకాన్ని, ధైర్యాన్ని, దైవానుగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అర్థం గోదాదేవి మార్గదర్శనంలో పవిత్రమైన ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఆ శ్రీకృష్ణుని శరణు వేడదాం రండి.
నియమబద్ధమైన భక్తితో ఆ పరమాత్మను కీర్తిస్తే మన పాపాలు తొలగి లోకమంతా పాడిపంటలతో వర్ధిల్లుతుంది. -12